Hello everyone, welcome back to my channel. This is Lavanya. So ఇప్పుడైతే ఈ వీడియో హాల్ వీడియో సారీస్, జ్యువెలరీ, స్కిన్ కేర్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇందులో. సో ఈ హాల్లో ఇంక్లూడ్ ఇవన్నీనా. సో ఫస్ట్ అయితే నేనైతే మింత్రా నుంచి తీసుకున్న ప్రొడక్ట్స్ చూపిస్తాను. అండ్ ఇది మనకి వన్ ఆఫ్ ది సబ్స్క్రైబర్ సజెస్ట్ చేశారు. నేను నైకా హాల్ చేసినప్పుడు నైకా వన్స్ అపాన్ టైమ్ ఇట్ ఈస్ గుడ్, బట్ ఇప్పుడు అంత ఆఫర్స్ ఏమి ఇవ్వట్లేదు. అండ్ ఆల్సో ఫ్రీ ప్రొడక్ట్స్ ఏమి ఇవ్వట్లేదు. ఇచ్చినా కూడా అవి మనం యూజ్ చేయలేని పిచ్చి ప్రొడక్ట్స్ ఇస్తున్నారు. ట్రై ఇన్ మింత్రాలో మంచి ఆఫర్స్ ఇస్తున్నారు, ఫ్రీ గిఫ్ట్స్ ఇస్తున్నారు అని సబ్స్క్రైబర్ చెప్తే ఓకే తను చెప్పింది కదా లెట్స్ ట్రై చేశాను. నాకు మంచిగా ఆఫర్ వచ్చింది, మంచిగా ఫ్రీ ప్రొడక్ట్స్ కూడా వచ్చాయి. అవి ఏమన్నా మీకు చూపిస్తా. తను చెప్పాక నాకు ఆలోచిస్తే కదా నిజమే కదా అనిపించింది. సో ఇట్ మైట్ బి యూస్ఫుల్ టు యూ. కాబట్టి ఫస్ట్ మింత్రాతో నేను స్టార్ట్ చేస్తున్నాను. when it comes to స్కిన్ కేర్ అండ్ మేకప్, నైకా, మింత్రా, తీరా, పర్పుల్ ఇవే యూజ్ చేయండి. ఫ్లిప్కార్ట్, అమెజాన్ వద్దు. మీషో అంత కస్సలకే వద్దు. మీషోలో అంతా ఫేకే. స్కిన్ కేర్, మేకప్ కూడా ఫేకే. అస్సలు ట్రస్ట్ చేయలేని యాప్ ఏదైనా ఉంది అంటే అది మీషో. సో ఫస్ట్ నేనైతే ఏమేమి ఆర్డర్ చేసుకున్నానో మీకు చూపిస్తాను. అండ్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఎందుకు వద్దు అని అంటే అందులో కొన్ని ఫేక్ ప్రొడక్ట్స్ ఉంటాయి. మేకప్, స్కిన్ కేర్ కూడా కొన్ని ఒరిజినల్ ప్రొడక్ట్స్. ఏది ఒరిజినల్ ఏది ఫేక్ మనం అంత ఉండదు కాబట్టి, అంత టైం రీసెర్చ్ అట్లా మీద చేయలేము కాబట్టి సో ట్రస్టెడ్ యాప్స్లో కొనుక్కోండి అని నేను చెప్తున్నా. అండ్ ఆల్సో మన సబ్స్క్రైబర్ చెప్పారని నేను తీసుకున్నా. నాకు కూడా ఇది చాలా బాగా యూజ్ అయింది. సో మీకైతే చూపిస్తాను. నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఇప్పుడు నాకు ఇది వచ్చి ఒక 15 days అలా అవుతుంది. ఫ్యూ ప్రొడక్ట్స్ అయితే హాఫ్ ఆఫ్ ది బాటిల్ కూడా కంప్లీట్ అయిపోయి, బట్ నేను వీడియో చేయడం లేట్ అవుతుంది కదా, ఇంక దించాలి మీకు వీడియోలో చూపించాలని. సో ఫస్ట్ అయితే నేను ఏం తీసుకున్నా, నాకు ఏం ఫ్రీ ప్రొడక్ట్స్ వచ్చాయో చెప్తాను. నేను ఈ డాటన్కి నాకు పింపుల్స్ వచ్చినప్పుడు తీసుకున్నాను. ఇది బీన్ చాలా లాంగ్ కదా. ఇది హాఫ్ ఆఫ్ ది బాటిల్ కంప్లీట్ అయిపోయింది. ఇది ఒకటే కొన్నా. దీనికి ఇది ఈ చిన్న బాటిల్ ఎంత కాస్ట్ ఉంటుంది అప్ప, 350. ఈ డాటన్కి ఇది ఒక 25 ml ప్రోడక్ట్, 350 కాస్ట్లీయే, బట్ డాటన్కి అంతే కదా. సో దీనికి నాకు ఈ లారియల్ ఎక్స్ట్రాడినరీ ఆయిల్ స్టీమ్ మాస్క్ అనేది ఫ్రీ వచ్చింది. ఇది 350 కాస్ట్. ఇది కాస్ట్ ఎంత, 400 రూపీస్. నేను ఇప్పటివరకు ఇది చూడలేదు. ఇది నేను ఆర్డర్ పెట్టి మోర్ దెన్ 20 days అవుతుంది. ఇక ఇది నాకు ఫ్రీ వచ్చింది. ట్రై చేసి రివ్యూ ఇద్దామని చెప్పి ఆగాను. ఇంత కాస్ట్లీ ప్రోడక్ట్ నాకు నైకా ఏ రోజు ఫ్రీ గిఫ్ట్ ఇవ్వలే. ఎన్నిసార్లు ఆర్డర్ చేశాను కానీ. బట్ మనం ఒక 1-2 years బ్యాక్ వెళ్తే ఇది బాగా ట్రెండ్ అయిన ప్రోడక్ట్ లారియల్ నుంచి. సో లెట్స్ ట్రై నౌ. ఇది ఒక హెయిర్ కేర్కి హెయిర్ మాస్క్ యూజ్ చేయడానికి నేను ఇది వీడియో చేస్తాను యూజ్ చేసి ఎలా ఉంది అన్నది. సో నేను డాటన్కి నుంచి మాయిశ్చరైజర్, ఇది మాయిశ్చరైజర్ నైట్ జెల్ అని ఉంది ఇక్కడ. నేను కూడా డే టైం కూడా యూజ్ చేస్తున్నాను. ఇది డాటన్కి నుంచి సిజర్ కామింగ్ నైట్ జెల్. ఇది నేనైతే నాకు పింపుల్స్ మీకు చెప్పాను కదా, పింపుల్ యాక్నీ మార్క్స్కి ఇది బాగా యూజ్ అయ్యింది. మెయిన్లీ పింపుల్స్కి నాకు వితిన్ 1 day పింపుల్స్ తగ్గిపోయి మళ్ళీ తర్వాత ఒక 2 days తర్వాత వచ్చింది. ఎందుకంటే బికాస్ ఆఫ్ నాకు ఓవర్ హీట్ అయితే నాకు పింపుల్స్ వస్తాయి. అండ్ నేను రూమ్లోనే నేను కుక్ చేసుకునేదంతా ఎలక్ట్రికల్ స్టవ్ అండ్ ఎలక్ట్రికల్ కుక్కర్, జ్యూసెస్ కూడా అంతే, ఎవ్రీథింగ్ ఎలక్ట్రికల్ నాది. సో నా హీట్ బాడీకి అవి అండ్ దట్ ఈ సమ్మర్ అండ్ మ్యాంగోస్, బిర్యానీ ఇవన్నీ మధ్య బాగా తిన్నా, అన్ని ఆల్ మిక్స్ అయ్యి నాకు పింపుల్స్ వచ్చాయి. ఇదైతే నాకు పింపుల్స్ బాగా తగ్గించాయి, బాగా యూజ్ అయ్యింది. యాక్నీ మార్క్స్కి అంత బే రిజల్ట్ ఇవ్వలేదు. యాక్నీ మార్క్స్కి ఆర్డినరీ గ్లైకాలిక్ యాసిడ్ టోనర్ అనేది బాగా యూజ్ అయ్యింది. ఇవి మీకు ట్యాగ్ చేస్తాను, మీకు యూజ్ అవుతాయి. బట్ నాకు ఈ ప్రోడక్ట్ బాగా యూజ్ అయ్యింది. మీరు ఆయిలీ స్కిన్ అయితే ఇది యూజ్ చేయండి. ఎస్పెషల్లీ ఇన్ సమ్మర్. అస్సలు జిడ్డుగా ఉండదు, ఫేస్కి రాసినట్టు ఉండదు, మంచి హైడ్రేషన్ ఇస్తుంది, స్కిన్ని కామ్ చేస్తుంది, కూల్ చేస్తుంది. ఈ టైప్ ఆఫ్ మనకే కదా ఇలాంటి ప్రొడక్ట్స్ మనకు కావాలి సమ్మర్లో. సో ఆయిలీ స్కిన్, నాది ఆయిలీ స్కిన్ కాదు, బట్ నా యాక్నీకి బాగా యూజ్ అయ్యింది కాబట్టి నేను యూజ్ చేస్తున్నా. ఫర్దర్గా కూడా ఇదే కంటిన్యూ అయిపోదామా అనుకుంటున్నా. ఈవెన్ నాది ఆయిలీ స్కిన్ కాకపోయినా. ఎందుకు అంటే స్కిన్ని కామ్ చేస్తుంది, కూల్ చేస్తుంది. యాక్నీ మార్క్స్ అనేవి ఇలా ఏం మాయం చేయదు. ఇట్ విల్ టేక్ టైం. యాక్నీ మార్క్స్ అనేవి మంత్స్ టైం పట్టే
అంత పోయేది కాదు, అలాంటిది డేస్లోనే పోతుంది. సో నాకు ఇది నచ్చింది. నేను యూజువల్లీ డాట్&కీలో వైటమిన్ సి వాడేదాన్ని మంచి గ్లో రావడానికి. అది బిగినింగ్ గ్లో ఇచ్చింది, తర్వాత ఏం లేదు. ఇట్స్ లైక్ ఆర్డినరీ ప్రోడక్ట్ లా అనిపించింది. ఇది మనకి గ్లో ఇవన్నీ ఇవ్వకపోయినా హైడ్రేషన్ ఇస్తుంది, స్కిన్ని కామ్ చేస్తుంది, కూల్ చేస్తుంది. సమ్ టైమ్స్ మనకి 1-2 చిన్న పింపుల్స్ అనేవి వస్తాయి కదా. సో ఇదే ఇంకా అన్నిటికి ఆల్రౌండర్లో అన్నిటికీ యూజ్ అవుతుంది అని చెప్పి ఇదే కంటిన్యూ అవుదాం అనుకుంటున్నా. సో ఇది హాఫ్ ఆఫ్ ది బాటిల్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇంకా పెద్ద సైజ్ బాటిల్ తీసుకుంటా, నాకు సెట్ అయింది కాబట్టి. అండ్ నెక్స్ట్ అయితే డవ్ నుంచి బాడీ స్క్రబ్ తీసుకున్నా, విచ్ ఇస్ వెరీ గుడ్. ఈ పెద్ద బాటిల్ వచ్చింది, అంటే వస్తుంది మంత్స్. స్క్రబ్ అనేది ఎవ్రీడే చేయం కదా, వీక్లీ వన్స్ అలా చేస్తాం. ఇది నేను అట్లీస్ట్ హాఫ్ బాటిల్ అలా చేశాక రివ్యూ ఇస్తా. టిల్ నౌ ఇట్ ఈస్ గుడ్. నేను యూజ్ చేసినంత వరకు. రివ్యూ మాత్రం మంచిగా యూజ్ చేశాక రివ్యూ ఇస్తాను. బట్ ఈ సమ్మర్స్లో ఇదైతే బెస్ట్ అని చెప్తాను. బాగా చాలా చాలా బాగుంది. అండ్ స్కిన్ కూడా చాలా మంచిగా స్మూత్ చేస్తుంది, కొంచెం ట్యాన్ రిమూవ్ చేస్తుంది. బాగుంది, బాగా అనిపించింది. దిస్ కెమిస్ట్ అట్ ప్లే అనే బాడీ వాష్ తీసుకున్నాను. ఇది యాక్చువల్లీ రివ్యూ చేయమని సబ్స్క్రైబర్స్ అడిగితే తీసుకున్నాను. నేను వీడియోస్ చూసాను, లైక్ చాలా చేంజ్ అయితే చూపిస్తున్నారు. అంత చేంజ్ ఉందా లేదా అన్నది నేను యూస్ చేసి, ఎందుకంటే ఏది కూడా మనం బేగా రివ్యూ చేయడం కరెక్ట్ కాదు, బేగా జడ్జ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. కొన్ని డేస్ యూజ్ చేసి అప్పుడు ఏదైనా మాట్లాడాలి, ఏ ప్రోడక్ట్ అయినా. ఎందుకంటే ఏ ప్రోడక్ట్ అయినా కూడా టేక్స్ టైం. నేను అది బాగా ట్రస్ట్ చేస్తాను. వీక్ యూజ్ చేస్తా, 2 వీక్స్ యూజ్ చేస్తా అన్నట్టు కాకుండా అట్లీస్ట్ నేను ఇది వన్స్ సంథింగ్ నోటీస్ చేస్తా కదా ఫ్యూ యూజెస్ తర్వాత, అప్పుడు నేను మీకు డెఫినెట్లీ రివ్యూతో వస్తా ఇది బాగుందా లేదా అన్నది. ప్రెసెంట్ అయితే ఇది యూజ్ చేసిన, ఇన్ ఫర్దర్గా రివ్యూ ఇస్తాను. ఇది ఒకటి తీసుకున్నాను. ఇది చాలా ఎక్కువ రీల్స్ కూడా నేను చూసాను. సో మెనీ పీపుల్ టెలింగ్ ఇలా అలా ట్యాన్ పోతుంది అది ఇదని. అండ్ ఆల్సో సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది చెప్పారనే నేను ఒక 2-3 చెప్తే అంత పట్టించుకోపోదును. బట్ ఎక్కువగా ఫ్రీక్వెంట్గా వచ్చే క్వశ్చన్స్లో ఇది ఒక ప్రోడక్ట్, అందుకని నేను ఇది తీసుకున్నాను. సో లెట్స్ సీ, రిజల్ట్స్ చూసి మీకు రివ్యూ ఇస్తా. అండ్ నైకాలో కూడా ఇది రీసెంట్గా నిన్నే ఆర్డర్ చేశాను, ఎందుకంటే ఇది నైకాలోనే ఉంది. ఇది వన్ ఆఫ్ మై ఫ్రెండ్ సజెస్ట్ చేసింది, ఈ సన్ స్క్రీన్ ట్రై చేయని. సో అంటే తనకి బాగా అనిపించిందంట. సో ట్రై చేయమంటే నేను ట్రై చేద్దామని గార్నియర్ తీసుకున్నా. నేను ఇంకా ట్రై చేయలేదు టు బి ఫ్రాంక్లీ, ఇప్పుడే చెప్పా కదా నిన్న వచ్చిందని. సో ట్రై చేసి రివ్యూ ఇస్తాయి గార్నియర్ సన్ స్క్రీన్ కోసం. నేను యూజువల్లీ యూజ్ చేసే సన్ స్క్రీన్స్, నేను ప్రెసెంట్ నాకు ఫ్లూయిడ్ సన్ స్క్రీన్స్ అనేవి చాలా బాగా నచ్చాయి. మంచి ఫేస్లో గ్లో ఇస్తుంది, హైడ్రేషన్ ఇస్తుంది, అట్లా నయాసినమైడ్ ఉంది. బట్ ఇది తను చెప్పింది కదా అని ట్రై చేద్దాం అనుకుంటున్నా. విల్ సీ, నేను డెఫినెట్లీ రివ్యూ ఇస్తాను. అండ్ బర్త్డే మంత్ ఉన్నప్పుడు, ఈ మంత్ నా బర్త్డే కాబట్టి నైకాలో ఆర్డర్ చేస్తే మనకి ఏమైనా ఒక ప్రోడక్ట్ ఫ్రీ బర్త్డే గిఫ్ట్గా ఇస్తారు. సో నాకైతే కేర్ బ్యూటీ నుంచి ఐ షాడో స్టిక్ ఇచ్చారన్నమాట, బ్లాక్ షేడ్లో. ఇది స్మోకీ ఐకి యూజ్ చేసి అంత పిగ్మెంటెడ్ కాదు, స్మోకీ ఐ కదా, సో అందుకే ఎక్కువ పిగ్మెంట్ ఇవ్వలేదేమో. సో ఇలా స్మచ్ చేసుకొని స్మోకీ, బట్ ఇందులో గ్లిటర్స్ ఉన్నాయి. ఇది నేను అయితే ఐ షాడో కింద యూజ్ చేయాలా, గ్లిటర్స్ ఉన్నాయి కాబట్టి. నేను ఏమనుకున్నా అంటే బ్లాక్ కదా, సో కాజల్లో యూజ్ చేద్దాం అనుకున్నాను. బట్ గ్లిటర్స్ ఎక్కువే ఉన్నాయి గ్లిటర్స్. సో ఇది ఐ షాడో కింద యూజ్ చేయాలి. యూజువల్లీ నేను స్మోకీ ఐస్ అవి ప్రిఫర్ చేయను, అంత స్మోకీ ఐస్ వేయను, కాజలా పెట్టను ఇంకా స్మోకీ ఐ. విల్ సీ, బట్ మంచి బ్రాండ్. నేను యూజ్ చేయను అనుకుంటే సమ్హౌ గివ్ అవేలో ఇచ్చేస్తాను, ఎవరికైనా యూజ్ అవుతుంది కదా. బట్ సిల్వర్ గ్లిటర్స్ వచ్చి, లేదా నేనే ఉంచుకొని స్మోకీ ఐ రీక్రియేట్ చేసి మీకు వీడియో చేస్తాను. నేను యూజ్ చేయను అంటే ఎవరికైనా సబ్స్క్రైబర్స్కి ఇస్తా. యూజ్ అట్లీస్ట్ వీడియోకైనా పనికి వస్తుంటే ఉంచుతా, ఐఎమ్ నాట్ షూర్. సో ఇది మాట నైకా అండ్ మింత్రాలో తీసుకున్నది. ఇది ఎందుకు నైకాలోనే తీసుకున్నా, మింత్రాలో ఎందుకు తీసుకున్నా, మింత్రాలో లేదు.
తను సజెస్ట్ చేసింది కదా, నేను ట్రై చేసి రివ్యూ ఇద్దామని చెప్పి ఇంకా నైకాలో ఉంటే, ఎందుకంటే న్యూ లాంచ్ ఇంకా మింత్రా ఇట్లో లేదు. న్యూ లాంచ్ ఏదైనా ఉంది అంటే అది ఫస్ట్ నైకాకే వస్తుంది. సో నైకాలోనే ఆర్డర్ చేశాను. అండ్ నెక్స్ట్ అయితే సమ్ ఇయర్ రిలేటెడ్ థింగ్స్ తీసుకున్నాను. ఫస్ట్ అయితే చూపిస్తా మీకు, దిస్ ఇయర్ ఇలా మనం ఇయర్ చూపియాలా, షార్ట్ వీడియోస్లో చూపిస్తుంది ఎలా పెట్టుకోవాలి ఏమన్నది. బట్ ఎలా ఉంటుంది అంటే ఇలా పెట్టి పడిపోయి ఇది ఉంది కదా, మనం ఈ చెవులి పెట్టే దాంట్లో దూర్చాలి. ఫర్ ఏ లుక్ నేను చూపిస్తున్నా, ఎగ్జాక్ట్గా పెట్టి చూపించట్లే. ఇలా ఉంటుంది అన్నమాట ఇయర్ రింగ్ అనేది. సమ్ ట్రెడిషనల్గా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని తీసుకున్నాను. ఇది నాకు అంత లుక్ రాలేదు. అండ్ నాకు ఏమంటే ఇది ఒకటి మంచిగా ఉంది, ఇంకొకటి అంత మంచిగా సెట్ కావట్లేదు ఇయర్ రింగ్కి. లుక్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. ఇలా అంటే మనకి ఇయర్కి ఇక్కడ ఈ సమ్ ఏదైనా వస్తుంది, బట్ ఇది కొంచెం పైకి వస్తుంది. పెట్టి చూపిస్తేనే క్లియర్గా అర్థమవుతుంది. నేను షార్ట్స్లో పెట్టి చూపిస్తాను, లేదంటే డ్రెస్సింగ్ వీడియోస్లో పెట్టి చూపిస్తాను. ట్రెండ్ ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ట్రెండ్ అవుతున్నాయి కదా అని చెప్పి తీసుకున్నా. ఇది ఎగ్జాక్ట్గా చూడడానికి అయితే ఇలా ఉంటుంది అన్నమాట. ట్రెడిషనల్గా ఉంది. నేను ఎక్కువ ట్రెడిషనల్ ఇష్టపడతాను, ట్రెడిషనల్ ఎక్కువ ట్రై చేస్తాను కదా. సో కొంచెం అసింథటిక్గా అట్లా రెడీ అవుదామని చెప్పి తీసుకున్నాను. షార్ట్ వీడియోలో మీకు పెట్టి చూపిస్తే ఎలా పెట్టుకోవాలి ఏమి అన్నది. లాంగ్ వీడియోలో ఇప్పటికీ చాలా లెంత్ అయిపోతుంది నాకు వీడియో. అండ్ నెక్స్ట్ అయితే ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది కదా ఇయర్ పియర్సింగ్ అనేవి, ఇక్కడ అందరూ కుట్టించుకుంటున్నారు. నాకు బాగా నచ్చి ఇంకా తీసుకున్నాను. ఇది ఒక సెట్, ఇలా ఒక 2 డిఫరెంట్ ప్యాటర్న్స్లో విత్ గ్రీన్ అండ్ రెడ్ స్టోన్స్ వచ్చి. అట్లీస్ట్ ఫస్ట్ ట్రై చేస్తే తర్వాత మనం ఏమైనా కుట్టించుకోవాలన్నా ఫస్ట్ ట్రై చేయాలి కదా, సెట్ అవుతుందా లేదా. కుట్టించేసుకున్న తర్వాత మనకు పెట్టాలి అనిపిపోతే అది ఇంకా ట్రెడిషనల్గా రెడీ అయినప్పుడు. సో ఇది 2 pairs ఆఫ్ ఇచ్చారు. సమ్ కాస్ట్ ఆఫ్ ట్యాగ్ చేసేస్తాం ప్రొడక్ట్స్. ఎన్నో కొంటాను ప్రతిదీ రేటు గుర్తు ఉండదు. ఇలా ఇయర్స్కి పెట్టుకోవడానికి లేవు కదా, నా హెయిర్కి చిక్కడిపోతుంది. ఇవి పెట్టుకున్నప్పుడు జడ వేసుకోవాలి. అయితే ఈ లెక్కన ఇలా ఉంటుంది లుక్ వైజ్. నేను ట్రెడిషనల్గా రెడీ అవుతాను కదా, ఇలా బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను. ఇట్ వాజ్ గుడ్ కదా. శారీస్ అవి కట్టేటప్పుడు కుట్టించుకోవడం ఎందుకు ఇలా అంటే, ఇంకా నేను ఈ ఇయర్ రింగ్స్ కాకుండా బుట్ట చోళీలు అవి పెడితే ఇంకా మంచిగా ఉంటుంది లుక్ అనేది. అండ్ హెయిర్ లీవ్ చేస్తుంటే హెయిర్కి తగిలేసి కొంచెం అంత సెట్ అవ్వట్లేదు. జడ అల్లుకుంటే ఆ లుక్ తెలుస్తుంది నార్మల్గా కన్నా. బాగున్నాయి కదా, తీసుకున్నాను. ఇదొకటి. ఇది ఇంకొక పేర్ కూడా వచ్చింది. ఇలా మనకి బోత్ ఇయర్స్కి వస్తుంది అన్నమాట. ఇంకొకటి ఇలా క్యూట్గా చిన్నది, సింపుల్గా అంటే సింపుల్గా రెడీ అయినప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు ఇవి పెట్టుకోవచ్చు. నేను సమ్ ఫెస్టివల్కి వెళ్తున్నాను, ఫెస్టివల్కి ఆర్ ఏమైనా పెద్ద టెంపుల్స్కి వెళ్తున్నా అంటే అప్పుడు ఇవి పెట్టుకుందాం అనే ఒక థాట్తో తీసుకున్నా. ఇవి పెట్టుకొని చూపిస్తా, నాకు నచ్చింది. ఇది ఇంకా సింపుల్, చెప్పా కదా, నార్మల్ చిన్న చిన్న టెంపుల్స్కి ఇట్లకి కూడా మనం పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ ఇది బాగా ట్రెండ్ ఇప్పుడు. ఈవెన్ ట్రెండీ డ్రెస్సెస్ మీద కూడా అంటే కుట్టించేసుకుంటున్నారు. అన్నిటి మీద ఇంకా సెట్ అయ్యి అంటే ఇది నేను ట్రెడిషనల్ తీసుకున్నా కానీ ఇందులో ట్రెండీ పెట్టుకోవచ్చు మనం ఎవ్రీడే యూసేజ్కి అనుకుంటే. ఇది అంతా కనిపించదు, తెలియదు, సింపుల్గా. ఇట్ వాజ్ గుడ్ కదా, నాకు సెట్ అయ్యిందని నేను అనుకుంటున్నా. సెట్ అయితే కుట్టించేసుకుంటా. బట్ దీనికి హెయిర్ లీవ్ సెట్ కాదేమో అంతగా. నేను కొంచెం కంప్లీట్ ట్రెడిషనల్ ఎంచుకున్నా కాబట్టి ఇంకా అసలు సెట్ కాదు. ఇందులోనే ఇంకొకటి కూడా తీసుకున్నాను. ఇప్పుడు 2 pairs, ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా. ఇందులో ఇంకొకటి వైట్లో
ఇది కంప్లీట్ ట్రెడిషనల్, చాలా బాగా అనిపించింది. ఇప్పుడు నేను ఇందాక చూపించిన అంత నోటెడ్ అవ్వదు ఎవరికైనా, ఇది మనం ఎవరికి చెప్పక్కర్లేదు, చూపుకే నోటెడ్ అయిపోద్ది. సో చెప్పే కదా, నాకు ఇలాంటి కొంచెం ఓల్డ్ ట్రెడిషన్ అనేవి చాలా బాగా నచ్చితే, నాకు నచ్చేది ఏదైనా ఆలోచించను. సో ఫస్ట్ ట్రై చేద్దాం, బాగుంటే ఫర్దర్గా ఆలోచిద్దామని. ఇది బాగుంది అంటే కనిపిస్తుంది, ఇది వైట్ కదా, వైట్ విత్ గోల్డ్ కనిపిస్తుంది, బాగుంది. ఇంకా ట్రెడిషనల్గా రెడీ అయ్యి పెట్టుకుంటే ఇంకెంత మంచిగా ఉంటుందో ఇమాజిన్. ఐ లైక్ ఇట్. వచ్చాయి, ఇట్ వాస్ గుడ్. ఇవి కూడా తీసుకున్నా, ఇవి ఇయర్ రింగ్స్ తీసుకున్నవి. అమ్మాయిలకు బోల్డ్ ఉంటే పెట్టుకోవాలన్నా కొనుక్కోవాలన్నా ఒక కైండ్ ఆఫ్ లక్కీ అని చెప్పచ్చు, ఒక కైండ్ ఆఫ్ మనంత మనీ ఎవరు వేస్ట్ చేయరేమో. బట్ మన కోసం మనం మనీ స్పెండ్ చేసుకోవడం వేస్ట్ అనుకోను. అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఫ్రమ్ ఫ్లిప్కార్ట్. ప్లెయిన్ శారీకి ఇలా మనకి బార్డర్ విత్ పింక్ వచ్చింది. ఈ శారీ బాగా ట్రెండ్ అయ్యింది ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాలో అంతానా. అండ్ చాలా మంది దగ్గర ఉన్నాయి, నేనే కొంచెం లేట్గా తీసుకున్నాను. బట్ ఇది చాలా బాగుంది. ఎందుకు అంటే నేను మీషోలో 300 రూపీస్ శారీ కూడా ట్రై చేశాను. 300 రూపీస్కి ఒక ప్లెయిన్ శారీ బాగా వచ్చింది శారీ. బట్ యాజ్ ఐ సెడ్ క్వాలిటీ మ్యాటర్స్ లాట్ అన్న వాళ్ళకి నచ్చదు. అంటే ఫస్ట్ కలర్ చూసి అంత చూసి బాగుంది అనుకున్నాను, కానీ కట్టేటప్పుడు క్వాలిటీ డిఫరెన్స్ ఎందుకు మనం అంత స్పెసిఫిక్గా మాట్లాడుతుంటే క్వాలిటీ ఉన్నది మంచిగా ఉంటుంది, లుక్ మంచిగా ఇస్తుంది, డ్రేపింగ్ ఈజీగా ఉంటుంది, మనకి ఆ ఫీల్ హెవీనెస్, శారీ కట్టం చిరాకు ఇలాంటివి ఏమి ఉండవు, చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం. క్వాలిటీ బాగాలేదా, మనం ఆ శారీలో ఎక్కువసేపు ఉన్నాం, నాట్ ఓన్లీ శారీ, డ్రెస్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ ఎక్కువ రోజులు మన్నదు, ఇలా సో మెనీ థింగ్స్ ఉంటాయి. ఇది 500 రూపీస్ శారీయే, 500 రూపీస్ శారీ అయినా క్వాలిటీ చాలా బాగా వచ్చింది. నేను అది నాకు ఇందులో బాగా నచ్చిన థింగ్ ఏమంటే క్వాలిటీ. అంటే 300 రూపీస్ శారీ తీసుకునే బదులు ఒక 200 ఎక్స్ట్రా వేసుకొని ఇది తీసుకుంటే బెటర్ అనిపించింది. క్వాలిటీ చాలా బాగుంది. అండ్ ఇది కట్టుకుంటే కైండ్ ఆఫ్ హీరోయిన్ వైబ్ వస్తుంది. నేను ఆల్రెడీ ఇది రాగానే కట్టి చూసేసుకున్నాను, సో అందుకే అంత స్పెసిఫిక్గా చెప్తున్నా. మీ అందరికీ తెలిసిన శారీస్ ఎక్కువ ఇష్టపడతా, శారీస్ ఎక్కువ తీసుకుంటాను. అంటే ప్లెయిన్ శారీ మొత్తం ప్లెయిన్, ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. అండ్ బార్డర్ కరెక్ట్గా సింపుల్గా ఎంత ఉండాలో అంత ఉంది. సో మీరు ఏమైనా ఫేర్వెల్స్ ఆర్ ఏమైనా ఉంటే ఈ టైప్ ఆఫ్ శారీస్ ప్రిఫర్ చేయండి. సింపుల్గా ఉంటారు, హైలైట్ అవుతారు, హైలైట్ చేస్తుంది శారీ. లో బడ్జెట్ బెస్ట్ క్వాలిటీ శారీ అని కూడా చెప్పచ్చు. దీనికి బ్లౌజ్ వచ్చి మనకి ఇలాగా ఏమో అంటారు, నాకు ఏమంటారు క్లాత్ పేర్లు తెలియవు, సో మీరు చూస్తే మీకు అర్థమవుద్ది కదా. నాకు క్లాత్స్ పేరు తెలియవు, నేను అందుకే పేరు చెప్పలేకపోతున్నా. లేస్ కూడా చాలా నాకు బాగా నచ్చింది. నేను మీ అందరికీ తెలుసు, సింపుల్ ఉండాలి, బ్యూటిఫుల్గా ఉండాలి, ఎలిగెంట్గా ఉండాలి, బెస్ట్. సింపుల్గా ఉంది లేసు, హెవీగా అట్లా లేదు, సింపుల్గా చాలా బాగుంది. ఇందులో చాలా డిఫరెంట్, అంటే అట్ బిగినింగ్ గ్రీన్ విత్ పింక్ దిగింది, ఇప్పుడు ఎల్లో, స్కై బ్లూ బాగుంది, బ్లాక్ అంటే ఇప్పుడు నేను రీసెంట్గా బ్లాక్ ఆల్రెడీ తీసుకున్నాను, అన్ని రిపీటెడ్ కలర్స్ అయిపోకూడదు అని చెప్పి ఎల్లో అసలు లేదు. ఎల్లో ఇప్పుడు మనకి ఎలాగో నాట్ వీసే మ్యారేజ్ సీజన్, హల్దీస్కి అట్లకి ఇట్లకి తీసుకోవచ్చు అని. నేను యాక్చువల్లీ ఇది అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు వద్దు. శారీ బాగుంది, శారీగానే ఉంచేద్దాం. అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేసి అవేం నేను వాడే సిచ్యువేషన్ కూడా రావట్లేదు కదా, సో శారీస్ని స్పాయిల్ చేయొద్దు అని ఆగిపోతున్నా. బట్ మీకు ఏమైనా హల్దీస్ రిలేటివ్స్లో కానీ ఏమైనా ఉంటే మాత్రం ఇది తీసుకోండి, లో బడ్జెట్లో అయిపోతుంది. చెప్తున్నాను కదా, ఇది క్వాలిటీ శారీ ఫ్యాబ్రిక్ నాకు పేర్లు తెలియవు, జార్జెట్టే ఇది, బట్ చాలా సాఫ్ట్గా ఉండి ఒంటికి అంటుకొని హైలైట్ చేస్తుంది మనల్ని, మన పర్సనాలిటీని. ఒక 500 రూపీస్ శారీ ఇన్ని చేస్తుందంటే అందుకే నేను స్పెసిఫిక్గా బాగుంది, ఇంత బాగుందని చెప్తున్నా. నేను ఇవన్నీ మీకు సైడ్ ట్యాగ్ చేస్తాను, శారీస్, జ్యువెలరీ, ఎవ్రీథింగ్. ఇంకొక శారీ కూడా నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా, ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్లిప్కార్ట్ శారీస్ ఇంత బాగుంటాయా అని. మీరు నా దగ్గర నా ఓల్డ్ వీడియోస్ చూసుకుంటే జిమ్మి చూలో బేబీ పింక్ కలర్ ఉండేది. ఆ బేబీ పింక్ కలర్ మీరు అందరూ సరే లింక్ ఇవ్వండి అని మీ అందరికీ నచ్చింది. అంటే కలర్ మీ కలర్ నచ్చింది, బట్ నాకు ఫ్యాబ్రిక్ అస్సలు నచ్చలేదు, కొంచెం
దల్సర్గా ఉంటుంది, కట్టడం ఫ్లెక్సిబుల్గా ఉండదు. అంటే ఇంకా డైరెక్ట్గా చెప్పాలంటే మీరు ఎంత సన్నంగా ఉన్నా లావుగా కనిపిస్తారు. అందుకే నేను ఆ శారీ డీటెయిల్స్ షేర్ చేయలే. కొన్ని నాకు నచ్చకపోతే నేను ఆ డీటెయిల్స్ మీకు చెప్పను, ఎందుకంటే నన్ను ట్రస్ట్ చేసి కొనేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీకు ఒక్కటి క్వాలిటీ బాగాలేదన్నా నా మీద ట్రస్ట్ పోతుంది. సో నేను అలాంటివి నేను సజెస్ట్ చేయను, చెప్పను కూడా. బట్ ఈసారి జిమ్మి చూ మళ్ళీ తీసాను, అవసరమా అనుకుంటూనే తీసా. బట్ క్వాలిటీ చూసాక అనొచ్చు. ఎందుకు అంటే నేను నా బర్త్డే వస్తుంది కదా, సో నేను ఒక మగ్గం వర్క్ శారీ తీసుకుందాం అనుకున్నాను. ఇప్పుడు మగ్గం వర్క్ ఒక శారీ 4000 నుంచి 5000 అబోవ్ ఆర్ 5000 ఇన్ బిట్వీన్ ఈ లోపు అంటే క్వాలిటీ బాగోదు, మగ్గం వర్క్ బాగోదు. ఒక మంచి మగ్గం వర్క్ శారీ కావాలంటే మినిమం 4500 రూపీస్ పెట్టాల్సిందే. ఒక మంచి చీర రావాలంటే బర్త్డే కదా తీసుకుందాం అనుకున్నాం కానీ, అండ్ అవి నేను ఆల్రెడీ యూజ్ చేసా కాబట్టి మగ్గం వర్క్ శారీస్ ఆఫ్టర్ 1 or 2 యూజెస్కే మగ్గం అనేది ఊడిపోతుంది, శారీ అనేది సాగిపోయినట్టు నిర్జీవంగా అంటే లైక్ సమ్ కాటన్ శారీస్ చూసారా, క్రష్ అయిపోతే అది ఇదిగా అయిపోతుంది, లుక్ ఉండదు, అట్లా అయిపోతుంది. నేను 4500 రూపీస్ నేను ఒక శారీ మీద పెట్టానంటే అది నాకు ఒక 3 యూజెస్కైనా మంచిగా ఉండాలి కదా. తర్వాత పోయినా ఓకే అనుకుంటాం. మన ఈ డేస్ డేస్ మనం ఎవరు అన్ని యూజెస్ వాడం. అదే మరీ 2 యూజెస్కి ఇట్లకి పోతుందంటే ఇంకా ఎందుకు అంత పెట్టడం అనిపించి ట్రై చేద్దాం అనిపించి, ఇది లుక్ సిమిలర్ టు మగ్గం వర్క్ అనిపించి తీసుకున్నాను. రియలీ గైస్, నాకు తెలిసి అమ్మాయిలందరికీ నచ్చుతుంది ఈ శారీ, అండ్ అమ్మాయిలు అందరి దగ్గర ఉండాల్సిన శారీ అంటాను. దీనికి మనకి ఇది లేస్, ఇది నాకు తెలిసి ఇది వర్క్ కూడా కాదు, లేస్ అటాచ్ చేశాడు. కానీ ఇది మగ్గం వర్క్ అంటే ఎవరైనా ఈజీగా నమ్మాల్సిందే. అండ్ కలర్ చూసారా, లావెండర్ విత్ రోజ్ గోల్డ్ మిక్స్లోని ఫుల్ చాలా బాగా షైన్ అవుతూ కట్టుకుంటే ఇంకా బాగుంది. జిమ్మి చూలో ఫ్యాబ్రిక్ నాది ప్రీవియస్లీ చాలా అట్టలాగా మనం ఉన్న సైజ్ కన్నా డబుల్ సైజ్ కనిపిస్తున్నాం అట్లా ఉందనన్నా. బట్ ఈ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంది. నేను ఫస్ట్ టైం ఫ్లిప్కార్ట్లో శారీస్ ట్రై చేయడం, ఇంత బాగుంటాయి అనుకోలేదు. ఇంకా ఫర్దర్గా చాలా శారీస్ ట్రై చేద్దాం అనుకుంటున్నా. చాలా బాగుంది కలర్. వెన్ కమ్స్ టు కలర్, నా దగ్గర కలర్ లేదని కూడా తీసుకున్నాను. అండ్ మీరు నా స్కిన్ టోన్ అయితే మాత్రం గో విత్ దిస్ కలర్, ఇంకా హైలైట్ చేస్తుంది. ఇది జస్ట్ మీకు డ్రెస్ మీద వేస్తున్నా కాబట్టి తెలియట్లేదు. నేను డ్రెస్సింగ్ వీడియోస్ డెఫినెట్లీ ఇది చేసి పెడతా, అప్పుడు మీకు తెలుస్తుంది ఎందుకు ఈ శారీ కోసం ఇంతలా చెప్తున్నా అన్నది. ఈ కాస్ట్ ఇది మగ్గం వర్క్ చీర అంటే ఎవరైనా నమ్మేస్తారు ఈజీగా. నేను ఇందులో ఎంతకన్నా బ్రీఫ్గా చూపించలేను కానీ వీడియోస్ శారీ డ్రైపింగ్ వీడియో చూపిస్తా. ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులోని ఉన్న కలర్ ఆప్షన్స్ అన్నీ కూడా నేను ట్యాగ్ చేసేస్తాను. డిస్క్రిప్షన్లో పెట్టేదానికన్నా ట్యాగ్ చేస్తే మీకు డైరెక్ట్గా యాప్ వెళ్ళిపోద్ది. లింక్ కూడా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. మామూలు డిస్క్రిప్షన్ ఇస్తే మైట్ బి మైట్ నాట్ బి, అన్ని కలర్స్ కూడా నేను ట్యాగ్ చేసేస్తాను. సో బెటర్ అంటే మీకు కళ్ళకి కనిపించేస్తుంది ఆ శారీ ఎలా ఉంటుంది, కింద కాస్ట్ ఎంత, అదర్ కలర్స్ లుక్ ఎలా ఉంటుంది, ఇవన్నీ నా డిస్క్రిప్షన్ మీకు అంతా, మీరు డిస్క్రిప్షన్ మీద వెళ్ళి లింక్ క్లిక్ చేసి అది యాప్లోకి వెళ్ళి ఇదంతా ప్రాసెస్. అదే మీకు ట్యాగ్ చేసేస్తే మీకే తెలిసిపోతుంది హో ఈ శారీ ఇంత కాస్టా, ఇందులో కలర్ ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయా అని. వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యూచర్ రైట్ నౌ యూట్యూబ్లో అది. అండ్ ఇంకొకటి అయితే నేను మీ అందరికీ తెలుసు కదా నాకు కళ్యాణి కాటన్ ఎంత ఇష్టమో. ఈ శారీ తీసుకున్నా ఫ్రమ్ ఇషా బొటిక్. ఇది వాళ్ళ దగ్గర నేను 3rd టైం తీసుకోవడం, ఎందుకంటే వాళ్ళు చాలా లో బడ్జెట్లో హై క్వాలిటీ శారీస్ ఇస్తున్నారు. ఇది నా 3rd శారీ. గెస్ట్ చేయండి కాస్ట్ ఎంత ఉంటుందో. ఇది ఒరిజినల్ పట్టు చీర అంటే ఎవరైనా నమ్మేస్తారు. నేను ఆల్రెడీ చెప్పాను అఫోర్డబుల్ రేంజ్ అని, యాక్చువల్లీ చెప్పకూడదు అనుకున్నా. బట్ ఓకే, బాగుంది కదా, ఇంత మంచి బ్రైట్. నాకు ఇలాంటి పట్టు శారీస్ చాలా ఇష్టం. సో ఇది ఇషా బొటిక్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. వాళ్ళు ఇంకా డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి. నాకు క్వాలిటీ బాగుండాలి, లుక్ బాగుండాలి, మంచి కలర్స్ ఉండాలి, చాలా ఫ్యాక్టర్స్ ఉండాలి, అలా ఆలోచించి తీసుకున్నది. ఐ హోప్ మీ అందరికీ చూపించా అనుకుంటున్నా ఏమేమి తీసుకున్నాను. ఈసారి తీసుకున్న వాటిలో శారీస్ నాకు లైక్ అల్లు నేను కట్టేసుకొని చూస్తాను, ఎందుకంటే బాగున్నాయి ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ కలర్స్ అంతానా. సో అంతవరకు ఆగలా కట్టేసి చూసుకున్నాను. అండ్ స్కిన్ కేర్ నేను యూజ్ చేస్తున్నా, రివ్యూ కూడా వాటికి ఇచ్చేస్తాను ఫ్యూచర్లో ఫర్దర్గా విత్ ఇన్ ఫ్యూ డేస్లో.
అండ్ యా ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బాయ్.